ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 61:7. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగముననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. మీరు పొందిన అవమానానికి బదులుగా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుతారు. జీవితంలో మనం కొన్నిసార్లు నిందలను, అవమానాలను లేదా అన్యాయమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనుషులు మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు, లేదా మన పరిస్థితులు చూసి ఎగతాళి చేయవచ్చు. ఆ సమయంలో మనసు చాలా బాధిస్తుంది. కాని దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు. మీరు ఏ విషయంలోనైతే సిగ్గుపడ్డారో, ఏ విషయంలోనైతే నష్టపోయారో, సరిగ్గా అదే విషయంలో దేవుడు మీకు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. యోబు తన జీవితంలో కోల్పోయిన దానికంటే ఎలాగైతే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడో, అలాగే మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. నిందలు వేసిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ జీవితంలో నిత్య సంతోషం కలగబోతోంది.